ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నిజం అనే కార్యక్రమంలో మనం ఈరోజు కలుస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ప్రతి వారం కూడా అనేకమైన సత్యాలను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా దేవుని యొక్క సత్యమును మీకు తెలియజేయడానికి మేము ఆశపడుతున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానించబోయేది ఏంటంటే సాతాను మాయ. చూడండి దేవుని బిడ్డలారా, లోకమంతా సాతాను లోపల ఉందని 1 యోహాను 5:19 సెలవిస్తున్నాడు దేవుడు. లోకమంతా కూడా ఎవరిలో ఉంది? సాతానులో ఉంది. సాతాను కంట్రోల్లోనే, సాతాను యొక్క లోపలనే లోకమంతా జీవిస్తూ ఉంది. సాతాను యొక్క మాయలోనే ప్రతి మనిషి కూడా పడిపోతూ ఉన్నాడు. చాలా మంది కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉండకుండా సాతాను మాయలో ఉండడం మనం చూస్తూ ఉంటాం. కొంతమంది తమ జీవితంలో ఎందుకు ఈ పని చేస్తున్నారని తెలియకనే చేస్తూ ఉంటారు. కొంతమంది ఎందుకు ఇలా జీవిస్తున్నామని తెలియకనే జీవిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, వీటన్నిటి వెనకాల ఎవరున్నారంటే సాతాను. మీ జీవితంలో, అనేకులైన జీవితంలో, ఎందుకు మా జీవితంలో కూడా కొన్నిసార్లు సాతాను అనేవాడు తన యొక్క శక్తితో ప్రయాసపడి మనల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, సాతాను మాయ చాలా భయంకరమైనది. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సాతాను ఒక మనిషిని పట్టుకోవడానికి వాడు ఏమైనా చేస్తాడు. ఎలాంటి ప్రయత్నాన్నైనా వాడు చేస్తాడు. ఎంత వెలనైనా చెల్లిస్తాడు. ఉదాహరణకు మనం చూడాలంటే మత్తయి సువార్త 4:8, 9, 10 మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ఈ భూమిలో ఉన్న కాలంలో సాతాను యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. ఎప్పుడంటే ఆయన 40 రోజులు ఉపవాసం ఉండిన తర్వాత సాతాను యేసయ్య దగ్గరికి వచ్చి ఒక కొండ మీదకు యేసయ్యను తీసుకెళ్ళి యేసు దగ్గర ఒక మాట చెప్తాడు. ఆయనకి ఈ లోకములో ఉండే రాజ్యం అన్నిటిని చూపించి, నీవుగాన నా పాదములలో సాగిలపడి నమస్కరిస్తే నేను నీకు ఈ రాజ్యం అన్నిటి ఇస్తానని సాతాను చెప్తాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు యేసు ప్రభు, నీ దేవుడైన యెహోవాను మాత్రమే నువ్వు ఆరాధించవలెను, అవతలికి వెళ్ళు సాతానా అని చెప్పి సాతాన్ని వెలగొడతాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరికే వెళ్ళి యేసు ప్రభుకే అతను లోక రాజ్యములన్నిటినీ నీకు ఇస్తాను, నాకు నువ్వు నమస్కరించు అని చెప్పగలిగాడంటే సాతాను యొక్క శక్తి, సాతాను ఎంతవరకు తెగిస్తాడో మనం ఈరోజు చూడవచ్చు. నీ జీవితంలో, నా జీవితంలో కొంతకాలం సాక్షిగా మనం జీవిస్తూ ఉంటాం. కొన్ని రోజులు అయిన తర్వాత సాతాను మన దగ్గరికి వస్తాడు. మన దగ్గరికి వచ్చినప్పుడు సాతాను తన మాయను ప్రదర్శిస్తూ ఉంటాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఒక మనిషిని పట్టుకోవడానికి సాతాను ఎంత వెలనైనా చెల్లిస్తాడు. యేసు ప్రభుకి 12 మంది శిష్యులు ఉన్నారు. దాంట్లో ఒకడు యూదాస్ కార్యోతు అంటాం మనం. ఇతనికి ఒక బలహీనత ఉన్నింది. ఏమిటంటే ధన ఆశ. ఈ ధన ఆశ వలన సాతాను అతని దగ్గరికి వెళ్ళి ధన ఆశను ఎరగా చూపించి ఎవరిని పట్టుకున్నాడండి? యూదాస్ కార్యోతు. ఈ విషయాన్ని మనము యోహాను సువార్త 13:2 చూస్తే, సాతాను అతనిలో ప్రవేశించను అని. కాబట్టి దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి. యూదాసు లాంటి వ్యక్తే, యేసు ప్రభుతో కూడా ఉండే వ్యక్తే సాతాను మాయలో పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. అతను యేసు ప్రభుతో కూడా నిత్య రాజ్యానికి చేరాల్సిన వాడు అన్యాయముగా తన ప్రాణాన్ని శాపము కొని తెచ్చుకొని మరణించాడు. సాతాను యొక్క మాయ ఎందుకు మన దగ్గరికి వస్తుందంటే ఒకే ఒక కారణంతోనే, మనం నాశనం అవ్వాలి, మనం దేవుడితో కొనసాగకూడదు. దేవుని బిడ్డలారా, ఇదే సాతాను యొక్క మాయ, సాతాను యొక్క తంత్రం. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని బిడ్డలారా, సాతాను ప్రయత్నిస్తూ ఉంటాడు. మనల్ని వెనక్కి లాగడానికి వాడు ఎంత వెలైనా చెల్లిస్తాడు, ఎంత డబ్బులైనా ఇస్తాడు, ఎంతగా వాడు ప్రయత్నం చేస్తాడంటే దేవుని బిడ్డలారా, లూకా సువార్త 13:16 మనం చూసినట్లయితే, సాతాను ఒక మనిషిని బంధించి 18 ఏండ్లు ఆమెను వంగిపోయేలాంటి ఒక రోగమునిచ్చాడంట. దేవుని బిడ్డలారా, మనిషిని సాతాను బంధిస్తాడు. వాడి బంధకంలో పెట్టుకోవాలని చెప్పి వాడి మాయలు ఉపయోగిస్తాడు. నిన్ను కూడా ఏదో ఒక చెడు అలవాటు ఇచ్చి బంధించున్నాడేమో. సాతాను దగ్గర మనుషులు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వాడి దగ్గర అనేకమైన మాయలు ఉన్నాయి, అబద్ధములు ఉన్నాయి. దీనిలోనే ఆనందం ఉన్నట్లు చూపిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ప్రతి మనిషిని కూడా బంధించడమే సాతాను యొక్క కోరిక, ఆశ. నీవు కూడా అతని యొక్క బంధకములో చిక్కున్నట్లయితే జాగ్రత్త. దేవుని బిడ్డలారా, వాడి మాయ నుండి బయటికి రా. వాడు చూపించే రుచి, వాడు చూపించే ఆశలు, వాడు చూపించే సంతోషం, ఇవన్నీ మాయ మాత్రమే కానీ ఇవి పరిపూర్ణమైనది కాదు.
ఇదే మనం అందరం కూడా తెలుసుకోవాలి. లూకా సువార్త 11వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూసినట్లయితే సాతాను ద్వారా ఒక వ్యక్తి మోగగా మారిపోవడం మనం చూస్తా ఉన్నాం. సాతాను తన మాయలో పడిన వారిని, మనుషుల్ని మూగగా మార్చేస్తున్నాడు. అంటే నీ మాట రాకపోవడం. ఇంకో వచనం చూస్తే మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనంలో సాతాను మూర్ఛ రోగం రప్పించాడంట. దేవుని బిడ్డలారా, మూర్ఛ రోగాన్ని రప్పిస్తా ఉన్నాడు మనిషికి. అంటే ఏ పని కూడా స్థిరంగా చేసుకోలేరు. ఒక జాబ్కి వెళ్ళాలంటే మూర్ఛ రోగం ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఇంకో వచనం చెప్తుంది లూకా సువార్త 8వ అధ్యాయం 27, 29లో వింతగా ప్రవర్తించడం అంట. వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు మనుషులు. ఎందుకు ఇలా చేశామని ఎవరిని అడిగితే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకో నేను చేయలేదు అంటూ ఉంటారు. విచిత్రమైన అలవాట్లు కలిగి ఉంటారు. ఎవరితో మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే సాతాను మాయలో పడి ఉన్నారు. ఎంతమంది ఫోన్ చేసి ఏడుస్తారంటే నా వల్ల కావట్లేదు, నేను సాతాను మాయలోనే ఉండాలని ఆశపడతా ఉన్నాను. దేవుని బిడ్డలారా, సాతాను ఒక మాయ, అది అబద్ధం. ఒక మాయా లోకాన్ని మనుషులకి సృష్టిస్తూ ఉంటాడు. వాడు చెప్పేవన్నీ అబద్ధం, వాడు చూపించేవన్నీ అబద్ధం, వాటిలో ఏమాత్రం నిజం లేదు. ఒక నీతిగా బతికిన ఒక వ్యక్తి గురించి నేను మీకు ఒక జరిగిన సంఘటన తెలియజేస్తాను. ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా పరిశుద్ధంగా సంఘానికి వెళ్తూ విశ్వాసంగా ఉన్నాడు. ఒకరోజు ఆయన జీవితంలో ఒక కల కన్నాడు. ఆ కలలో ఎవరున్నారంటే సాతాను కనిపించాడు. సాతాను కనిపించి ఏమన్నాడంటే, నీవు నరకానికి వెళ్ళడానికి ఎంత భయపడుతూ ఉన్నావు కదా, ఒకరోజు నాతో కూడా వచ్చి నరకాన్ని చూడు, నరకం ఎంత బాగుంటుందో అని చెప్పాడు. వెంటనే ఇతను భయపడ్డాడు. వెంటనే ఆ సాతాను మాటకి లోబడి వెంటనే ఏం చేశాడు, వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు యేసు ప్రభు పక్కన నిలబడ్డాడంట. పక్కన నిలబడి ఏం చేశాడంటే, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, వాడి మాట వినవద్దు అన్నాడంట. లేదు యేసయ్య, నేను వెళ్ళి చూసేసి వస్తానని చెప్పి ఆ కళలోనే ఇతను చెప్పడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఆ కళలోనే ఇతను నరకానికి తీసుకెళ్తే నరకములో ఒకే సంతోషకరమైన వాయిద్యాలతో వాయించడం, అందరూ ఆనందంతో ఉండడం లాంటి ఒక పరిస్థితి అక్కడ ఉనింది చూశాడనమాట. ఇతనికి తెలిసిన వారు, బంధుమిత్రులు, స్నేహితులు అందరూ అక్కడే ఉన్నారు. ఇతను వెళ్ళి అడిగాడు అందరినీ, ఏమిటి ఇంత హ్యాపీగా ఉన్నారంటే, ఎవరు నీకు చెప్పారు నరకం చాలా బాధగా ఉంటుంది, అక్కడ అగ్ని ఉంటుందని? అన్ని అబద్ధమే, నరకంలో చాలా హ్యాపీ ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పారు. వెంటనే దేవుని బిడ్డలారా, ఇతను మనసులో తాను కూడా నరకానికి వెళ్తేనే బాగుంటుంది అని చెప్పి ఒక తపన, ఒక ఆలోచన వచ్చేసింది. వెంటనే ఏం చేశాడంటే, ఇతను ఇంటికి వచ్చిన తర్వాత కళ్ళలోంచి మెలకువగా వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత నరకంలో ఎంత బాగుంటుందా, నరకం ఎంత హ్యాపీగా ఉంటుందా. ప్రార్థన తగ్గిపోయింది కొన్ని రోజులకి, బైబిల్ చదవడం తగ్గిపోయింది, దేవుని ఆలయానికి వెళ్ళడం తగ్గిపోయింది, విశ్వాసంగా ఉండడం తగ్గిపోయింది. కొన్ని రోజులకంతా పరమ పాపిగా మారిపోయాడు. దేవుని బిడ్డలారా, అన్ని పాపములు చేయడం మొదలెట్టాడు, అన్ని పాపాలు చేసేసాడు, దేవునికి దూరం అయ్యాడు. ఒకరోజు మరణించి ఇతని జీవం నరకానికి వెళ్ళింది. నరకానికి వెళితే అక్కడ అగ్నిగుండము కనపడింది. దేవుని బిడ్డలారా, అగ్నిగుండములో పడి ఏడుస్తున్నప్పుడు ఇతని బంధువులు, స్నేహితులు, సొంత వారు అందరూ అక్కడ అగ్నిలో ఉన్నప్పుడు వాళ్ళని చూసి ఇతను అడిగాడంట, ఏంటి మీరందరూ ఈ యొక్క నరకం బాగుంటుందని ఆ రోజు చెప్పారే, ఈరోజు ఎందుకు ఇలాగ ఉన్నది, ఇలాగ నేను కాలిపోతున్నాను అన్నప్పుడు ఆ ఒక మనుషులు, బంధువులు చెప్పారంట, ఇవన్నీ సాతాను మాయ. నేను నీతో చెప్తూనే ఉన్నాను నరకానికి మాత్రం నువ్వు రావద్దని, నువ్వు చెప్తున్నావు, ఇంత హ్యాపీయా అంటున్నావు. వెంటనే దేవుణ్ణి చూసి ప్రార్థన చేశాడు, దేవుడా నువ్వు కూడా నన్ను చేయి వదిలేసావా, ఎందుకు నాకు ఇవి తెలియచేయలేదు అని చెప్పినప్పుడు దేవుడు చెప్పాడంట, నువ్వు ఎప్పుడు సాతాను మాట విని వెళ్ళావో నేను ఎన్నిసార్లు పిలిచినా నీకు నా స్వరం వినబడలేదు. దేవుని బిడ్డలారా, ఇదే సాతాను మాయ అంటే. మనుషుల్ని అబద్ధాన్ని నిజం అన్నట్టు నమ్మించడం, పాపములో ఏదో ఒక సంతోషం ఉందని, అది లేకపోతే ఎవరు బతకలేరని ఒక తపన కలిగించడం. కొంతమంది చూడండి, సిగరెట్ తాగడం చాలా గొప్ప విషయంగా మాట్లాడుతూ ఉంటారు, దాంట్లో ఎన్నో రకాల స్టైల్స్ని చూపిస్తూ ఉంటారు. తాగేది ఎక్కువగా తాగుతున్న వారు, పెద్ద పెద్ద బాటిల్స్ తెచ్చుకొని తాగుతున్న వారు, అది చాలా గొప్ప విషయం అని చెప్పుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, పాపాలు చేయడం, వ్యభిచారం చేయడం చాలా గొప్పలుగా చెప్పుకుంటూ ఉంటారు. అశుద్ధమైన కార్యాలు చేయడం చాలా గొప్పగా చెప్తుంటారు. అందరిని వెళ్ళి కొట్టడం, నలుగురిని దబాయించడం, యామార్చడం చాలా గొప్పగా చెప్తా ఉంటారు. ఇవన్నీ ఏంటండి? సాతాను మాయ. తప్పులు చేయడం గొప్ప అని చెప్పి లోకముని నమ్మిస్తూ ఉంటది సాతాను. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా సాతాను మాయలో ఉన్నట్లయితే ఆలోచన చేయి. ఒకవేళ నువ్వు కూడా తప్పులు చేయడం చాలా గొప్పగా, చెడు మాటలు ఎక్కువ మాట్లాడడం నీకు చాలా గొప్పగా ఉంటుందా? నువ్వు కూడా సాతాను మాయలో ఉన్నావు.
దేవుని బిడ్డలు బాగా ఆలోచన చేయి. యేసు ప్రభు కూడా ఉన్న యూదాసు మారలేదు, ఎందుకంటే వాడు సాతాను మాయలో ఉన్నాడు. నువ్వు కూడా సాతాను మాయలో ఉన్నట్లయితే దేవుని స్వరం నీకు వినిపీదు. ఈరోజు నీ కళ్ళు దేవుడు తెరుస్తున్నాడు. ఈరోజు ఈ నిజం అనే కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బాగా గ్రహించు, ఈ రోజు నుండి సాతాను మాయలోంచి నీవు బయటికి రావాలి. సాతాను మాయ మనుషుల్ని కట్టిపడేస్తుంది, బంధించేస్తుంది. పాపం తప్ప వేరే తలంపు వారికి ఇవ్వదు. వాడు ఎంత వెలైనా చెల్లిస్తాడు, వాడు ఎంత ప్రయత్నమైనా చేస్తాడు దేవుని బిడ్డలారా నిన్ను పట్టుకోవడానికి. కాబట్టి దేవుని బిడ్డలారా, సాతాను మాయ నుంచి బయటికి రండి. కీర్తనల 119వ అధ్యాయం 37వ వచనం, సామెతల 30వ అధ్యాయం 8వ వచనం సెలవిస్తుంది, వ్యర్థమైన వాటిని మాయను మేము చూడకుండా నా కన్నులను కాపాడుము. దేవుని బిడ్డలారా, మాయ అనేది మీ చుట్టూ ఉంటుంది. వ్యర్థం అనేది పనికిరానిది. దేవుని బిడ్డలారా, దాని కొరకు ప్రయాసపడతా ఉండడం, సమయాన్ని వృధా చేసుకోవడం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సాతాను చేతుల నుంచి నువ్వు బయటికి రావాలి. దేవుని ఉద్దేశం అదే. దేవుని బిడ్డలారా, సాతాను చేతుల్లో ఉండే నీవు బయటికి రావాలి. వాడి మాయను నమ్మకూడదు. నువ్వు నమ్ముతున్నావా? నీకు కూడా పాపాలు చేయడం చాలా ఇష్టంగా ఉందా? పొరపాట్లు చేయడం చాలా ఆశగా ఉందా? ఒక గంట సేపు ఒంటరిగా కూర్చుంటే వెంటనే వెళ్ళి ఏదో పొరపాట్లు, ఏదో పాపం చేయడం అని చెప్పి ప్రయత్నం చేస్తాం. కొంతమంది చూడండి, ఉదయ కాలం లేచిన వెంటనే ఏదో ఒక పాపం చేయడం, తాగడం, తిరగడం, అశుద్ధమైన పనులు చేయడం, వీటిలోనే వాళ్ళ జీవితం గడిపేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను కాపాడుమని చెప్పి దావీదు చేసినట్లు ప్రార్థన, మరి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని బిడ్డలారా, వ్యర్థమైన వాటివి మనం చూడకూడదు. అవును దేవుని బిడ్డలారా, ఒకరోజు నా ఒక బంధువుల్లో ఒక వ్యక్తికి జరిగిన ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మీకు చెప్తాను. చాలామంది దయ్యాలు లేవు, భూతాలు లేవు అని చెప్తా ఉంటారు. కానీ జరిగిన ఒక నిజ సంఘటన, నాకు చాలా కావలసిన వ్యక్తి, ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తున్నాను. ఏంటంటే, ఒకరోజు ఆయన సెకండ్ షో సినిమా చూసేసి ప్రభుని నమ్మనప్పుడు ఆయన జీవితంలో జరిగిన విషయాన్ని నాకుతో పంచుకున్నారు. నేను అది మీకు చెప్తున్నాను. సెకండ్ షో సినిమా చూసేసి ఆయన తిరిగి వస్తున్నారు. రాత్రి 12:30, 1 గంట ప్రాంతంలో తిరిగి వస్తున్నప్పుడు ఆయనకు ముందు ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ పైన ఎక్కే వారి ఇంటికి వెళ్ళాలి. ఆ బ్రిడ్జ్ మీద ఎక్కేటప్పుడు దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ అతని ముందు నడుచుకుంటా వెళ్ళిందంట. వెంటనే చూశాడు, ఇక్కడ ఈ టైంలో ఎవరు ఈ స్త్రీ పోతున్నారని చెప్పి ఇతను చూస్తూ ఉండగానే ఇతనికి ఏమైందో తెలియదు. సడన్గా ఆ స్త్రీ వెనకాలే వెళ్ళడం ప్రారంభించాడు. ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళింది నేరుగా. ఎవరు? ఆ స్త్రీ. నేరుగా వెళ్ళిన వెంటనే ఇతను కూడా వెనక్కి వెళ్ళడం మొదలెట్టాడు. నేరుగా వెళ్ళిన తర్వాత ఈమె ఏం చేసింది, ఆ బ్రిడ్జ్ మీద నుంచి కింద దూకేసింది. అరే అని చెప్పి, ఏంది ఈ అమ్మాయి దూకేసింది అని చెప్పి ఈయన దగ్గరికి వెళ్ళి ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఎలా పడిందో చూద్దామని చూసే లోపల ఒక సెక్యూరిటీ పరిగెట్టుకొని వచ్చి ఇతన్ని కొట్టాడంట. కొట్టిన వెంటనే ఇతనికి అర్థం కాలేదు. ఏంటయ్యా కొట్టావంటే, ఇప్పుడేం మాట్లాడు, పక్క ఇంటికి వెళ్ళిపో, తెల్లారితరా మాట్లాడదామని చెప్పాడంట. నేరుగా ఇతను ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి పడుకుంటే నిద్ర రావట్లేదు. లేచి ఉదయకాలం ఎప్పుడెప్పుడు అవుతుందని చెప్పేసి లేచి పరిగెత్తుకొని వచ్చాడు. ఉదయకాలం ఆ సెక్యూరిటీ దగ్గరికి వచ్చి, ఎందుకు నన్ను కొట్టావు, నేనేం తప్పు చేశాను, నేను ఎవరో పడిపోతే చూడడానికి పోయానని చెప్పినప్పుడు ఇతను చెప్పాడంట, సెక్యూరిటీ అతను, అది మనిషి కాదయ్యా, అది దెయ్యము. చాలామంది దాని మాయలో పడిపోయినప్పుడు వాళ్ళకి తెలియకుండానే వెళ్ళి అది దూకినట్టే వీళ్ళు దూకేస్తూ ఉంటారు. దానికే నన్ను ఇక్కడ సెక్యూరిటీగా పెట్టున్నారు. నీలాంటి యవ్వనస్తులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, అక్కడ ఎవరు కూడా చచ్చిపోలేదు చూడు అని చెప్పినప్పుడు ఎవరూ లేదు, ఒక్క చుక్క రక్తం కూడా లేదు. ఏమిటంటే మాయ. దేవుని బిడ్డలారా, నీకు నచ్చిన విషయంలో సాతాను నీకు మాయ చూపిస్తూ ఉంటాడు. నువ్వు కోరుకునే విషయంలో నీకు మాయ చూపిస్తూ ఉంటాడు. సాతాను మాయే అది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరికి కూడా వచ్చాడు. నువ్వు లోకానికి రాజు కదా, నువ్వు ఎందుకు సిలువలో మరణించాలి? నీకెందుకు సిలువ మరణం? నీకెందుకు ముళ్ళ కిరీటం ఎందుకు? నేను బంగారు కిరీటం, వజ్రాలు పొదిగిన కిరీటం ఇస్తాను, నువ్వు నాకు నమస్కరించు. దేవుని బిడ్డలారా, దైవ కుమారుడు దగ్గరికి వచ్చి వాడు మాట్లాడగలిగాడంటే వాని యొక్క మాయ, వాని యొక్క తంత్రం ఎంత గొప్పదో చూడండి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతో పెద్ద సేవ చేసిన వాళ్ళు కూడా కొంతకాలానికి పాపాల్లో పడిపోతూ ఉంటారు. ఎంతోమంది దేవుని కొరకు సాక్షిగా ఉంటాం, ప్రాణాలు అర్పిస్తాం అనే వాళ్ళు కూడా పొరపాట్లలో, పాపాల్లో పడి నలిగి నాశనమై అన్యుల కన్నా మోసమైన స్థితిలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎంతోమంది సేవకుల్ని నేను చూసి ఉన్నాను. దేవుని బిడ్డలారా, 2-3 భార్యలు కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎందుకు? ఒక సీక్రెట్ లైఫ్, తన ఆశలను అదుపు చేసుకోలేని జీవితం. దేవుని బిడ్డలారా, సేవ చేసేవారు
నలుగురికి మంచి మాదిరికరంగా ఉండాలి. యేసు ప్రభుని నమ్మిన వాడు నలుగురికి మాదిరికరంగా ఉండాలి. ఈరోజు యేసయ్య నమ్ముకున్న నీవు అంతరంగముల పాపములతో, అంతరంగముల పొరపాట్లతో నువ్వు దాగి నిన్ను కప్పుకొని ఉన్నట్లయితే నీవు కూడా సాతాను మాయలో ఉన్నావు. నిన్ను దేవుడు విడిపించాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నీకు ఆశ ఉందా ఈరోజు? లేదు ఇంకా కొనసాగాలనుకుంటున్నావా? ఈరోజే నీ జీవితాన్ని మార్చుకో. ఈ నిజం నీకు తెలియచేస్తున్నాను. అబద్ధము నేను చెప్పట్లేదు. సాతాను మాయ ఇది. ఈ మాయలోంచి బయటికి రా. ఈ మాయ లోకం, ఒక లోకం సృష్టిస్తాడు. వాడు లేనిది ఉన్నట్టు చూపిస్తూ ఉంటాడు. సాతాను చేతుల్లో నువ్వు ఉండకూడదు. 1 యోహాను 5:19 చలవిస్తుంది. దేవుని బిడ్డలారా, లోకమంతా సాతాను లోపల ఉంది, కానీ లోకాన్ని జయించిన వాడు నీ లోపల ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, 1 యోహాను 4 సెలవు ఇవ్వబడుతుంది. లోకాన్ని జయించిన వాడు మన లోపల ఉన్నాడంట. నీ లోపల ఆయన ఉన్నాడు. ఎవరండి? యేసయ్య నీ లోపల ఉన్నాడు. ఈరోజే విశ్వాసం ఉంచు. నేను నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను. ఈ మాయలోంచి బయటకు వస్తావా? తప్పకుండా నువ్వు రావాలి. ఈ కార్యక్రమాన్ని దేవుడు ఎందుకు నీకు చూపిస్తున్నాడు? ఈ వాక్యాన్ని నువ్వు ఎందుకు వింటున్నావు? ఈరోజు నువ్వు ఆ మాయలోంచి బయటికి రావాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం దేవుని బిడ్డలారా 38-36 సెలవిస్తుంది. పాపం చేయువాడు పాపానికి దాసుడై ఉన్నాడంట. వాడికి నువ్వు దాసుడైపోయావు. దాంట్లోంచి బయటికి రా. ఈరోజు నేను ప్రార్థన చేస్తాను. దేవుని బిడ్డలారా, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నాతో కలిసి ప్రార్థించు. నన్ను ఈ బంధకము నుండి విడిపించండి ప్రభువా, నన్ను ఈ కట్ల నుండి విడిపించండి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయండి. దయచేసి ఈ కార్యక్రమం కోసం మేము ఎంతో ప్రార్థనతో ఉండి ఈ వాక్యం తీసుకొస్తున్నాం. ఎంతోమంది మన సోదరులు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారని తెలుసుకొని దేవుడు నాకు ప్రేరేపించి నేను తెలియచేస్తున్నాను. దయచేసి ఐక్యపడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవా, ఈరోజు మా ప్రియమైన సోదరులు సోదరిమణులు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నారంటే దానికి కారణం నువ్వే దేవా. అవును తండ్రి, సాతాను మాయలో నీ బిడ్డలు పడి ఉన్నారు తండ్రి. వాళ్ళు మంచిదని వెళ్ళారు, కానీ శ్రమలే వాళ్ళు అనుభవిస్తున్నారు. సాతాను దగ్గర ఎక్కడుంది ప్రభు సంతోషం? సాతాను దగ్గర ఎక్కడుంది ప్రభు దీవెన? వాడు మమ్మల్ని నాశనం చేయడానికి ఇష్టపడతాడు. మమ్మల్ని ఎవరితో కలవకుండా ఒంటరి చేసేస్తాడు తండ్రి. మాలో మేము వేదన పడి నశించిపోయేలాగా చేస్తాడు, దుఃఖపడేలాగా చేస్తాడు. ఆఖరికి మమ్మల్ని నరకానికి, నాశనానికి తీసుకెళ్తాడు. ఈరోజు ఈ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నా. ఇలాంటి పరిస్థితి ఈ బిడ్డల జీవితంలో ఉండకూడదు. ఎవరెవరు సాతాను బంధకములో కట్టబడి ఉన్నారు వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను. ఓ సాతానా, ఈ బిడ్డల జీవితంలో క్రియ చేస్తూ ఉంటే ఈ రోజు నుండి నీ క్రియలు తీసుకొని వెళ్ళిపో. జీవము గల దేవుడు ఈ బిడ్డలను విడిపించాలని ఆశపడుతున్నాడు. జీవము గల దేవుడు ఈ బిడ్డలను విడిపించాలని ఆశపడుతున్నాను. నేను ఆశీర్వదిస్తున్నాను తండ్రి. విడిపించండి. ఇప్పుడే వారి గృహములలో నీ శక్తి ప్రవేశించును గాక. ప్రతి అపవిత్రత తొలగిపోవును గాక. విడుదల ఈరోజు నీకు విడుదల. నీ సమస్యల నుండి విడుదల, నీ అనారోగ్యము నుండి విడుదల. యేసు నామములో ఇది జరుగుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని విడిపిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, నిజం అనే కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మీ యొక్క ఆత్మీయమైన అవసరతలు, కోరికలు ఏదైనా ఉన్నట్లయితే మాకు తప్పకుండా తెలియచేయండి. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేయడానికి ఎంతో ఆసక్తితో ఆశపడుతున్నాం. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఏ శ్రమల్లో, ఏ బాధల్లో ఉన్నా దేవుడు తప్పకుండా నమ్మకస్తుడిగా మనల్ని రక్షిస్తూ ఉంటాడు. తిరుపతికి దగ్గరలో మీరు ఉన్నట్లయితే ప్రతి ఆదివారం 2 ఆరాధనలు తిరుపతి ప్రాంతంలో లీలామహల్ దగ్గర మన సంఘం ఉంది. జీవము గల దేవుని అద్భుత నిలయం. ఉదయకాలం 8 నుంచి 10 వరకు తమిళ ఆరాధన జరుగుతూ ఉంది. ఉదయం 10:30 గంటల నుండి 1 గంటల వరకు తెలుగు ఆరాధన జరుగుతూ ఉంది. ప్రతి వారం కూడా ప్రొజెక్టర్ ద్వారా అనేక విషయాలని నేను తెలియచేస్తూ దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను. తప్పకుండా మీరు కూడా పాల్గొనండి. మీ యొక్క ఆత్మీయ జీవితంలో అవసరతలు, ప్రార్థనల అవసరతలు ఉంటే రండి. మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి అద్భుతాలు, ఎలాంటి ఆశ్చర్యాలు కూడా దేవుని ద్వారా అన్ని అద్భుతాలు సాధ్యం అవుతుంది. మీకు కూడా అద్భుతాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడిని నిన్ను ఆశీర్వదించును గాక. నీతిమంతులుగా ఆశీర్వదించబడి భక్తిపరులుగా మనం పెరగాలంటే మనకేం కావాలి? ఈ యొక్క మోషే, నోవా, మనం చూసినట్లయితే అబ్రహాం, వీళ్ళందరూ ఎలా జీవించారు? చేసిన పాపములు మనిషిని వెంబడిస్తాయి. దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నీతో తెలియజేస్తున్నాడు. రోజు ప్రార్థన చేస్తారు. నాకు కష్టాలే రాకూడదు ప్రభువా, నాకు బాధలే రాకూడదు ప్రభువా. ఎంతమంది ఉన్నారు? మీరు కూడా
దేవుడు నీకు ఆయుష్ ఇవ్వబోతున్నాడు. విస్తారమైన జీవము, విస్తారమైన సమాధానం, విస్తారమైన సంతోషము నువ్వు పొందబోతున్నావు దేవుని బిడ్డలారా. ప్రియమైన వారులారా, మీతో ఒక మాట. మరి నేను ఈ ప్రభు సేవ మార్గంలో సాగిపోతుండగా అనేక సమస్యలు, అనేక బాధలు, అనేక దుఃఖములు నా జీవితంలో కలిగినప్పుడు దేవుని వాక్యము నన్ను బలపరిచి మాటలన్నీ కూడా పాటలుగా నేను రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు సజీవ స్వరాలు అనే మొదటి ఆల్బమ్ని మేము రిలీజ్ చేశాం. తర్వాత నీకోసమే ప్రభు అనే వీడియో ఆల్బమ్ని మేము రిలీజ్ చేయడం జరిగింది. మూడోదిగా నీకోసమే ప్రభు థర్డ్ వాల్యూమ్ని మేము రిలీజ్ చేశాం. ఈ పాటలు వీడియో ఆల్బమ్గా మీకు దొరుకుతుంది. వీటన్నిటితో పాటు మరి న్యూ తెలుగు గాస్పల్ హిట్స్ అని మరి 30 MP3 సాంగ్స్ ఉన్నాయి. వీటితో పాటు 9 ట్రాక్స్, అంటే మీ సొంత వాయిస్తో మీ చర్చిలో కానీ మీటింగ్స్లో కానీ మీరు పాడుకోవడానికి ఉపయోగకరంగా 9 ట్రాక్స్ని మేము మీకు అందిస్తూ ఉన్నాం. ఇది మాత్రం కాకుండా ఒక అరగంట సేపు ప్రైజ్ అండ్ వర్షిప్, 30 minutes ప్రైజ్ అండ్ వర్షిప్, స్తుతి ఆరాధన ఈ యొక్క ఆల్బంలో మీకు ఉచితంగా ఇవ్వబడుతుంది. వీటన్నిటితో పాటు దేవుని యొక్క ప్రసన్నత 3 గంటల సేపు, ఏకదాటిగా 3 గంటల సేపు ఈ పాటల సీడీలు మీకు సమాధానాన్ని, సంతోషాన్ని మీ ఇంట్లో నింపడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి కావలసిన వారు కింద కనబడుతున్న స్క్రోల్ అవుతున్న ఫోన్ నంబర్స్కి వెంటనే ఫోన్ చేయండి. ఈ పాటల సీడీలు మీకు పంపించడానికి మేము ఎంతో ఇష్టపడుతున్నాం. ఇప్పటికే యూట్యూబ్లో 50,000 వ్యూవర్స్ దాకా ఒక్కొక్క సాంగ్స్కి ఉన్నారు దేవుని బిడ్డలారా. పాస్టర్ డానియల్ అబ్రహాం అని యూట్యూబ్లో మీరు టైప్ చేసినట్లయితే మీరు అనేకమైన మా ఒక వీడియోల్ని, మా టీవీ కార్యక్రమాల గురించి వివరాలని మీరు తెలుసుకోవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. మా చిరునామా లివింగ్ అండ్ మిరాకల్ సెంటర్, డోర్ నంబర్ 1-45/A3, 2వ అంతస్తు, నీలా మహల్ సెంటర్, 2వ మధ్యమాన్ దగ్గర, తిరుపతి 517501. మా ఫోన్ నంబర్స్ 7093900365 మరియు 9397924365. మా ఫోన్ నంబర్స్ 7039000365 మరియు 9397924365.